ఈ రోజు భాగంగా 23వ తారీఖు ఆగస్టు 2026 రోజున హచ్చు గారి పత్తి చేనులో ఉండడం జరిగింది. పత్తి చేను ఏ విత్తనము, అదే విధంగా చూసినట్లయితే ఏ మందు కొట్టారు, ఇంత హైలైట్గా వచ్చింది, ఇంత పూత బాగా వచ్చింది, ఇస్త్రీ చేసినట్టు ఉన్నది ఆకులు. అదే విధంగా ఎన్నిసార్లు మందు కొట్టారనేది మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? హచ్చు బానోత్. బానోత్ హచ్చు గారు, ఇప్పుడు మీరు ఎన్నిసార్లు మందు కొట్టారు దీనికి? ఇప్పుడు ఫస్ట్ ఒకసారి కొట్టినాం, మళ్ళీ తర్వాత ఇంకోసారి కొట్టినాం. 2 సార్లు కొట్టారు. 2 సార్లకే నీకు ఇంత హైట్ రావడానికి ఏం మందు కొట్టారు? రెండోసారి మందు ఏం కొట్టారు? ఓకే, రెండోసారి ధర్మ. ఈ మందు కొట్టడం వలన నీకు నీటికి వచ్చింది. అంటే ఏమేమి పోయినాయి దీని ద్వారా? దోమ గీమ అన్ని పురుగు గిరుగు అంతా పోయింది, పురుగుతో సహా మొత్తం పోయింది. తేటగా అయింది. ఇంత హైట్ రావడానికి కారణం ఏదంటావు? ఈ మందేనా? ఓకే. అదే విధంగా ఈ పూత వచ్చింది కదా, ఈ కొట్టక ముందు ఎంత హైట్ ఉండే? దానికి పూత ఉండేనా? పూత అంత లేకపోయేది. ఓకే. ఇప్పుడు కొట్టిన తర్వాత ఈ పూత అంతా ఇంత వచ్చింది కదా, ఇప్పుడు 15 రోజులు అయితే అంటారుగా కొట్టి. 15 రోజులలో నీకు కాయలు పడ్డాయి, ప్లస్ ఇంకా పూతలు వస్తున్నాయి. మొత్తం కాయ పూత కలుపుకుంటే ఒక 40, 50, 60 ఉండొచ్చా? ఉంటాయి. పూత కాయ కలిపి అంతా 40, 50 ఉండొచ్చు. 50 ఉండొచ్చు. ఓకే. ఏ విత్తనం ఇది? ఈ బంజారా టియారా కంపెనీ వాళ్ళది బంజారా. ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినావు? 4 ఎకరాలు. ఓకే. 4 ఎకరాలు ఇలాగనే ఉందా, ఇంకేమైనా తేడా ఉందా? ఒక 30 గుంటలు కొద్దిగా వెనక వేసినావు. తేడా ఉంది, కొద్దిగా తక్కువ ఉంది వెనక వేసినావు కాబట్టి. ఓకే. ఇది ఇంత హైట్ అంటే 4 ఎకరాలలో ఇంకా 30 గుంటలు అంటే 3 ఎకరాలు ఈ విధంగానే ఉందా టోటల్? ఓకే. ఇప్పుడు ఈ మందు కొట్టక ముందు అట్లుండేదా చోట? చిన్నగానే ఉండే. అది కొట్టని దానికి తేడా. ఓకేనా? బాగుందంటావు? బాగుంది. నచ్చిందా నీకు? తోట రైతులు కొట్టుకోవచ్చా? ఓకే.